హాయ్ వెల్కమ్ టు యోయో శ్రీ టాకీస్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న దూకుడు చూస్తే మిగతా హీరోయిన్స్ అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. మొన్నటిదాకా సౌత్ సినిమాల్లోనే నటించిన అమ్మడు యానిమల్ హిట్తో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్లో రష్మిక వరుస ఆఫర్లు అందుకుంటుంది. అయితే అందరికీ హీరోయిన్గా రష్మిక కావాలంటే సాధ్యం కాదు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు అమ్మడు డేట్స్ అడ్జస్ట్ కాక నో చెప్పేస్తుంది. అలా అమ్మడు కాదని చెప్పిన సినిమాల్లో ఒక 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కూడా ఉందని తెలుస్తుంది. అది ఏ సినిమా? ఆ విశేషాలకు వెళ్తే మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథరావు డైరెక్షన్లో వచ్చిన సినిమా ధమాకా. ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. కానీ సినిమాకు ముందు అనుకున్న హీరోయిన్ రష్మికనే. ఆమె కూడా మొదట్లో దాదాపు ఓకే అన్నట్లు అనుకుని తర్వాత డేట్స్ అడ్జస్ట్ అవ్వక అమ్మడు ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. రష్మిక మిస్ చేసుకున్న ఈ అవకాశాన్ని పెళ్లి సందడితో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పట్టేసుకుంది. ధమాకా తర్వాత శ్రీలీలకు దాదాపు 7-8 సినిమాలు వచ్చాయంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రవితేజ లక్కీ సెంటిమెంట్ శ్రీలీలకు కలిసి వచ్చింది. అయితే ఆ సినిమాలో రష్మిక చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో మరి. అయితే అప్పుడు కుదరని ఈ కాంబో మళ్ళీ సెట్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక కుబేరా, పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తుంది. ఇదే కాకుండా మరో 2 బాలీవుడ్ సినిమాలు లైన్లో ఉన్నాయి. సో ఆమె అనుకున్నా కూడా ఇప్పుడు కాంబినేషన్ సెట్ చేయలేనంత బిజీగా మారింది అమ్మడు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.